నెక్స్ట్ ఇక్కడ మీకు యూజర్ నేమ్ అనేసి అడుగుతుంది. యూజర్ నేమ్ ఏదో ఒకటి పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. చాలా సింపుల్గా అనేది పెట్టకండి పాస్వర్డ్. రమేష్, సురేష్ ఇలా అనేసి పెట్టకండి. చాలా స్ట్రాంగ్గా పెట్టాలి పాస్వర్డ్ అనేది. లేకపోతే మీ పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళకి తెలిసిందంటే సో వాళ్ళు మీ అమౌంట్ విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అనేది చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. సో మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ మీద నొక్కండి. మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సైన్అప్ అనేది ఓటీపీ ఎంటర్ చేసి సైన్అప్ అనేది కొట్టండి. సో దాని తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపెడుతుంది హోమ్ పేజ్లో. సో ఇది హోమ్ పేజ్ అన్నమాట. మనకు దివాపేలో ఇలా అయితే ఉంటుంది. సో ఇందులో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు పర్స్ సింబల్ తోటి ఉంది. నేను చూపెడుతున్నా చూడండి. ఇక్కడ పర్స్ సింబల్ తోటి ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి మీరు. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది మీకు. సో ఇక్కడ నేను 2 యూపీఐ వ్యాలెట్లు అయితే యాడ్ చేశాను. మీరేం చేస్తారంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఈ యాడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ చేయడానికి యూజ్ చేయాల్సినవి 2 అని చెప్పాను కదా. ఒకటి ఫ్రీ చార్జ్, రెండోది మొబివిక్. సో ఇవి రెండింటితోటే మనం పేమెంట్స్ అనేది చేయగలుగుతాం. సో విత్డ్రాల్కి మాత్రం ఇవి కాకుండా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇవి పెట్టుకోవచ్చు. విత్డ్రాల్కి పేటిఎం పెట్టుకోవచ్చు, ఎయిర్టెల్ పెట్టుకోవచ్చు, ఫోన్పే పెట్టుకోవచ్చు. ఇవి విత్డ్రాల్కి పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ విత్డ్రాల్కి యూజ్ చేసి ఫస్ట్ మనం బై చేయాలి కాబట్టి సో బయింగ్కి మనం తీసుకోవాల్సినవి మొబివిక్. ఫస్ట్ మొబివిక్ అయితే క్లిక్ చేయండి ఇక్కడ దీని మీద. తర్వాత షోర్ నొక్కండి, లోపలికి వెళ్తారు. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి. తర్వాత దానికి ఓటీపీ అనేది ఈ విధంగా వస్తుంది మీకు. సో ఈ ఓటీపీ ఎంటర్ అనేది చేయండి. ఫస్ట్ ఈ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ నొక్కిన బట్టే ఫినిష్ అనేసి అడుగుతుంది. ఇక్కడ ఫినిష్ చెప్తుంది. సో ఈ ఫినిష్ అనేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీకు నేను ఇందాక చూపెట్టిన విధంగా సో ఇక్కడ చూపెట్టిన విధంగా మీకైతే ఇట్లా వ్యాలెట్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక స్టెప్ అన్నమాట. మెయిన్ ఇది యాడ్ అవ్వాలి. సో ఇలాగా యాడ్ అయిందంటే మీరు పేమెంట్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ రాగానే ఈ సైట్లోకి రాగానే సో హోమ్ పేజీలో పక్కకు వచ్చి పర్స్ సింబల్ క్లిక్ చేసి యాడ్ వ్యాలెట్ చేయండి. సో ఇక్కడికి అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు దివాపేలో బై ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మీరు దివాపే యాప్ అనేది ఓపెన్ అనేది చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత పక్కన మీకు పేమెంట్స్ అనేది ఉంటుంది. సో ఈ పేమెంట్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. నేను చూపెడుతున్నా కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆర్డర్స్ అనేది లేవు ఇందులో. నైట్ టైంలో బాగా వస్తాయి ఆర్డర్స్. కొద్దిగా ఇప్పుడు అనేది కొద్దిగా తక్కువ ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో ఆ ట్రిక్ ఫాలో అయ్యి మీరు అనేది ఆర్డర్స్ అనేది బై చేయండి. ఫస్ట్ ఇక్కడ గో ఉంది కదా. సో ఈ గో మీద క్లిక్ చేయండి. మీకు ఆర్డర్స్ కనబడతాయి. చూడండి నేను గో మీద క్లిక్ చేసినప్పుడు 400 ఆర్డర్ వచ్చింది. కానీ ఇది నొక్కితే నాకు రాదన్నమాట. ఎందుకంటే అనదర్ పర్సన్ తీసుకుంటాడు. నేను ఇంత స్లోగా నొక్కితే రాదు. ఇది చాలా స్పీడ్ చేయాలన్నమాట. ఇప్పుడు గో నొక్కాలి. చాలా స్పీడ్గా నొక్కుతూనే ఉండి మీకు ఫస్ట్ వచ్చిన ఆర్డర్ తీసుకోకండి. వెనకమాలు ఉంటాయి కదా. సో అలాంటి ఆర్డర్లు ఇప్పుడు వెనకున్నాయి చూడండి ఇక్కడ 500 లాస్ట్కి. సో ఇలాంటి ఆర్డర్స్ తీసుకోండి స్పీడ్గా. సో అలా తీసుకోవడం వల్ల మీకు వస్తుంది అన్నమాట. సో ఈ ఆర్డర్లు ముందుగా మీ ఇక్కడ గో నొక్కి ఇవి క్లైమ్ చేసే ముందు నేను నిన్న చెప్పిన వీడియోలో మీరు అనేది ఇక్కడ యాడ్ వ్యాలెట్ అనేది చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాతే నేను చూపెడుతున్నా చూడండి. ఈ యాడ్ వ్యాలెట్ చేసుకున్న తర్వాతే మీరు పేమెంట్స్లోకి వచ్చి ఆర్డర్స్ అనేది తీసుకోవడం ఉంటుంది. అలా తీసుకుంటేనే మీకు ఆర్డర్స్ అనేది బై అవుతాయి. చూడండి. సో అక్కడ క్లైమ్ నొక్కిన తర్వాత మనకైతే ఈ పేజీలోకి అయితే వస్తాం. పేమెంట్ పేజీలోకి. ఈ పేజీలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పైనే ఉంది చూడండి, పై అకౌంట్ అనేసి. సో ఇందులో అక్కడ అకౌంట్ నెంబర్ అనేది ఉంటుంది. దాన్ని కాపీ చేసుకోండి. సో ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ చేయాలి కాబట్టి అకౌంట్ నెంబర్ కాపీ చేసుకోండి. సో ఇది కాపీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఫ్రీ చార్జ్ ఓపెన్ చేయండి. అక్కడ ఫ్రీ చార్జ్ మొబైల్కి నొక్కి ఉన్నారు కదా. నేను ఫ్రీ చార్జ్ నొక్కాను. మీరు ఫ్రీ చార్జ్ అనేది ఓపెన్ చేయండి. చూడండి నేను రికార్డింగ్ చేసుకున్న వీడియో చూపెడుతున్నాను. అది కాపీ చేసి మనకి ఇక్కడ ఫ్రీ చార్జ్ ఓపెన్ చేసి ఫ్రీ చార్జ్లో ఇక్కడ నేను చూపెడతాను చూడండి. ఫ్రీ చార్జ్లో మనకి
గో టు బ్యాంక్ సెల్ఫ్ అనేసి ఉంది. సో ఇందులో ఫ్రీచార్జ్లోకి వచ్చి దీని మీద క్లిక్ అయితే చేయండి. సో దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశారా చూడండి. ఫస్ట్ అకౌంట్ నెంబర్ అనేది చూడండి. ఇక్కడ ఫస్ట్ అకౌంట్ నెంబర్ ఎంటర్ అయితే చేశాను. సో నెక్స్ట్ మళ్ళీ దాంట్లోకి వెళ్ళండి. ఇక్కడ వీడియో చూపెట్టినట్టు దాంట్లోకి అయితే వెళ్ళండి. మళ్ళీ పేజీలోకి వెళ్ళేసి అక్కడ ఐఎఫ్ఎస్సి కూడా కాపీ చేసుకోండి. ఐఎఫ్ఎస్సి కోడ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, సో మనకి ఇక్కడ చూడండి అమౌంట్ విషయంలో అక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబర్ కాపీ చేసుకున్నాం కదా. ఇక్కడ అమౌంట్ ఆ పేజ్లో మనం ఎంత అమౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఇందులో కూడా సేమ్ అంతే అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఈ పేజ్లో ఇక్కడ ఎంత ఉంది, 500 ఉంది. ఇక్కడ కూడా 500 అనేది ఎంటర్ చేస్తే సో పే అన్నావు అనేసి వస్తుంది. పే చేసేయాలి పిన్ ఎంటర్ చేసి. ఇక్కడ పేమెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు పేమెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. దాంట్లోకి వెళ్ళినా తీసుకోండి. నార్మల్గా మీరు పే చేసినట్టు ఇట్లా ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా సరిపోతుంది. సో ఒకటి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ పేజ్లోకి అయితే వెళ్ళండి. ఒకసారి పైనుంచి కిందకి రిఫ్రెష్ చేయండి సరిపోతుంది. స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసిన ఇక్కడ ఇక్కడ చాలామంది అప్లోడ్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ నేను చూపెడతాను చూడండి, వ్యూ వాచర్. సో దీని మీద క్లిక్ చేసి మనం తీసుకున్న స్క్రీన్ షాట్ అనేది, పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేస్తే సో కొద్దిగా స్పీడ్ అవుద్ది అన్నమాట, సక్సెస్ అన్నమాట. అప్లోడ్ చేయకపోయినా ఏం కాదు, అవసరం లేదు. అప్లోడ్ అనేది కొద్దిగా చేస్తే స్పీడ్గా అయిపోద్ది అనేసి సో అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది. అమౌంట్ కూడా యాడ్ అయిపోయింది. చూడండి అమౌంట్ అనేది ఇక్కడ వ్యాలెట్లో యాడ్ అయిపోయింది అన్నమాట. సో ఇక్కడ చూడండి వాలెట్లో యాడ్ అయిపోయింది అమౌంట్. ఇప్పుడు ఈ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా మనం దేని నుంచి పే చేసినాం, ఫ్రీ ఛార్జ్ నుంచి కదా. ఫ్రీ ఛార్జ్లో ఏ బ్యాంక్ అయితే ఉంటుందో సో అదే బ్యాంక్ అకౌంట్కి ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది అన్నమాట ఈ అమౌంట్. సో మళ్ళీ సేమ్గా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మళ్ళీ చూపెడతాను చూడండి. ఇక్కడ మనం చేసింది ఎంత, 500 రూపీస్. సో ఇక్కడ 500 రూపీస్ అనేది యాడ్ అయిందన్నమాట. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఇక్కడ చూడండి విత్డ్రాల్ ఆటోమేటిక్గా మనం ఎంత డిపాజిట్ చేస్తామో ఇక్కడ విత్డ్రాల్ అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. అంతే సింపుల్. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇది 200, ఇవి క్లెయిమ్ చేసుకునేవి అన్నమాట. ఇప్పుడు మనం అక్కడ చేసిన దానికి వచ్చిన క్లెయిమ్ చేసుకునేది. ఇక్కడ చూడండి 1000 రూపీస్ నేను చెప్పిన విధంగా. సో ఇక్కడ అనేది మనకి ఆ 10K ట్రాన్సాక్షన్ చేసిన దానికి ఇక్కడ 1000 రూపీస్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అన్నమాట. దీన్ని రిసీవ్ తీసుకోవాలన్నమాట ఒకరోజు 10K ట్రాన్సాక్షన్ చేస్తే. సో ఇది రిసీవ్ తీసుకున్నట్లయితే మనకు ఒకరోజు 1800 ప్రాఫిట్ అనేది వస్తుంది అన్న చెప్పిన కదా. సో ఇదే అన్నమాట అది. సో దీన్ని రిసీవ్ తీసుకోవాలన్నమాట. చూడండి నిమిషం. అండ్ ఇది రిసీవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు 200 ప్లస్ ఇది ఒక 1000. చూడండి పేమెంట్ కూడా రావడం జరిగింది పైనుంచి 500 రూపీస్ అనేది. ఇక్కడ చూడండి చూపెడుతున్నా. ఇందాకనే కదా మనం అక్కడ బై చేసినాం. సో ఇక్కడ చూడండి పేమెంట్ అనేది వచ్చేసింది అన్నమాట 500 రూపీస్. అది ఇన్స్టెంట్గా వస్తుంది అనమాట. ఇది ప్రాసెస్. సో ఒక్క రోజులో 10K ట్రాన్సాక్షన్ చేసినట్లయితే 1800 ప్రాఫిట్ అనేది వస్తుంది అన్న కదా. సో ఇది బై అండ్ సేల్. సో ఇదే విధంగా చేయండి. మీరు ఇది చేసేటప్పుడు పర్సనల్ ట్రాన్సాక్షన్ అనేది చేయకండి. మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్ ట్రాన్సాక్షన్ యూజ్ చేయకండి. అంటే మీకు సెల్ఫ్గా కొట్టుకోండి, కానీ మీరు వేరే వాళ్ళ నుంచి వెళ్ళి మీకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే సో దాన్ని ఇక్కడ డిడక్షన్ చేస్తారు. సో ఆ డిడక్షన్ చేయడం వల్ల మళ్ళీ మనకి యాప్లో అమౌంట్ అనేది విత్డ్రాల్ రాదు. సో దాంట్లో వాళ్ళు కట్ చేసుకుంటారు. సో ఒకవేళ అలా వచ్చినా కానీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాకు అనేది మెసేజ్ చేయండి. అలా ఒక మిస్టేక్ అయ్యి చేస్తే సో నాకు మెసేజ్ చేయండి. ఇది స్టెప్ అన్నమాట. సో ఇందులో కొద్దిగా నేను వేరే ఫోన్తో రికార్డింగ్ చేసుకొని సెండ్ చేసి మరీ చెప్తున్నాను. సో దీనికి అర్థం కాకపోయినా కొద్దిగా కూడా నాకు మెసేజ్ చేయండి, నేను చెప్తాను.